హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి. నేను ఏం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానో అది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా ఈరోజు లంచ్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము. ముందుగా నేను రైస్ని తీసి కడుగుతున్నాను. ఎందుకు అంటే రైస్ మనం వండే ఒక 10 మినిట్స్ నానబెడితే అది రైస్ మంచిగా కుక్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. రైస్ వండే ముందు ఒక 10 మినిట్స్ ముందైతే మంచిగా వాష్ చేసి ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ నానబెడతాను. తర్వాత ఇక్కడ నేను ఈరోజు లంచ్లోకి మటన్ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది నేను చూపించే మటన్ కర్రీ. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ నాకు ఒక కామెంట్ చేస్తాను ఖచ్చితంగా చాలా బాగుంది అని. అంత బాగా ఉంటుంది అనమాట. సో ఇది నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మమ్మ మటన్ కర్రీ చాలా బాగా చేస్తుంది. అప్పట్లో మిక్సీలు అదేమి ఉండేది కాదు కదా. సో ఆమె ఎట్లా చేసేది అంటే అన్నీ కూడా దంచి నూరి మసాలా అప్పటికప్పటికి నూరి అలా చేసేది అనమాట. సో ఈరోజు నేను అలాగే చేస్తున్నాను కాబట్టి చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. ముందుగా మనం తెచ్చుకున్న మటన్ని నీట్గా వాష్ చేసుకొని ముందుగా ఉడకబెట్టుకోవాలి. సో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 10 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఎందుకు అంటే మటన్ చికెన్ లాగా తొందరగా ఉడకదు కాబట్టి మనం దాన్ని ఒక 10 విజిల్స్ అన్న వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది మటను. సో ఈ టైంలో రైస్ అయితే ఉడికిపోయింది. సో నేను మటన్లోకి జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొబ్బరి ఈ 3 పేస్ట్ వేస్తాను. సో దానివల్ల ఏంటి అంటే మటన్కి మంచి టేస్ట్ వస్తుంది. మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ. సో ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్ కర్రీ. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొబ్బరి ఈ 3 ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మంచిగా పండిన టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్యూరీ లాగా చేసుకొని మనం తర్వాత మటన్ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం. సో ఒక కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ హీట్ చేసుకొని యాలకులు వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అందులో సమ్మర్ కదా, వంట చేస్తుంది వంటగా ఆడిపోతూ ఉంది. చాలా కష్టమైంది బాబు నిజంగా సమ్మర్లో వంట చేయడం అంటే. అందుకని కొంచెం ఎర్లీగా చేసేసుకుంటే బెటర్ నాకు. అది 12, 11, 12, 1 మధ్యలో చేశారంటే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది వంట చేయడం. అందుకని కొంచెం ఎర్లీగా చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. సో కడాయి పెట్టుకొని మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ మిస్ అయిందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్యూరీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. సో అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా మటన్ని దాన్ని వేసుకోవాలి. మనం నీట్గా వాష్ చేసుకుంటే వాటర్తో పాటు వేసుకోవాలి. సో నీట్గా వాష్ చేసుకుంటే మాత్రమే వాటర్తో పాటు వేసుకోవాలి, లేదంటే వాటర్ వేసుకోవద్దు.
ఎందుకంటే నీచు వాసన వస్తుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకుంటే మన వాటర్ తోటే వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరి సరిపోతే ఓకే, లేదంటే ఇంకొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు కారం మసాలాలన్నీ సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అలాగే మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ వాటర్ సరిపోలేదు, అందుకోసమని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనం మటన్ అంతా నీట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ టైంలోనే కొత్తిమీర యాడ్ చేసుకొని మటన్ కర్రీని అయితే దింపేసుకుందాము. సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంతవరకు చూసారు అంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి. సో నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మటన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ పెట్టుకొని మటన్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇది టేస్టింగ్ టైం అనమాట. సో మీరు ఎలా చేస్తారు? మటన్ ఇలానే చేస్తారా, ఇంకెలాగైనా చేస్తారా? నాకు కామెంట్ చేయండి. సో అమ్మమ్మ అయితే ఇలాగే చేసేది. ఆమె అయితే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి వేసేది. నాకైతే అది లేదు నూరడానికి బండ, కాబట్టి నేను మిక్సీకి వేసే చేశాను అనమాట. సో ప్రాసెస్ అంతా సేమ్ టు సేమే. ఇక్కడ చూడండి, అన్నం కాలుతుంది, కూర కాలుతుంది. సో మటన్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయింది, జ్యూసీగా కూడా ఉంది. సో నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాను, అందుకే అలా స్టాచ్యూ లాగా నిల్చున్నాను. సో మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉందన్నమాట. సో మీరు ఎప్పుడైనా మటన్ ఇలా ట్రై చేస్తే ఇలాగైతే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.